బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద జోగినీలు ధర్నా చేపట్టారు. మహంకాళి బోనాల ఏర్పాట్లపై జోగినీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బోనాలు కింద పడ్డాయని కన్నీళ్లు పెట్టుకున్నారు. జోగిని శ్యామల కళ్లు తిరిగి కింద పడిపోయారు. ఇక ఏటా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు. బోనాల కమిటీల్లో జోగినీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదని ప్రశ్నించారు. వీఐపీల కోసమే బోనాల పండగ అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. జోగినీలను ప్రభుత్వం అవమానించిందని జోగిని శ్యామల ఆరోపించారు. తమను ఏడిస్తే రాష్ట్రానికి మంచిది కాదన్నారు. బోనాల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని శ్యామల విమర్శించారు. అమ్మవారి ముక్కలు చేసింది సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద జోగినిల ధర్నాకి సంబంధించి మనతో పాటు జోగిని శ్యామల గారు కూడా అందుబాటులో ఫోన్ ఇన్ ద్వారా ఉన్నారు. ఎస్ శ్యామల గారు నమస్కారం. మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అక్కడ ప్రస్తుతానికి? అలాగే కళ్ళు తిరిగి కూడా కింద పడిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఏం జరిగిందంటారు? నమస్తే అమ్మా, అందరికి యావత్ తెలంగాణ ప్రజలకు అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు నిజంగా చాలా చాలా ఒక చేదు అనుభవం ఎదురైన రోజు. గతంలో చిన్న చిన్న అవకతవకలు జరిగాయి గత ప్రభుత్వాల్లో, కానీ ఇంత ఘోరంగా ఎప్పుడు జరగలేదు. మమ్మల్ని మీటింగ్లకి పిలవడం ఏంటి, మాకు పాసులు ఇస్తామని ఆశ చూపించడం ఏంటి, అందులో మాకు కొట్టుకొని చావండి అని చెప్పి నామమాత్రానికి కొంతమందికి పాసులు ఇస్తామని అన్నారు. ఫోటోస్ తీసుకున్నారు కానీ పాసులు ఇవ్వలేదు. వెహికల్ పాసులు ఇస్తామన్నారు, వెహికల్స్ ని లోపలికి అలౌ చేయలేదు. మేము దిగి నడుచుకుంటూ వెళ్ళాము. లక్షలాది మంది మమ్మల్ని తాకుతే చాలు ఈ మహంకాళి పండుగ రోజు మా కాలి మట్టి ధూళిని బొట్టు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంతటి విశిష్ట కలిగిన జోగినీలని ఇంత అవమానం ఈ ప్రభుత్వం చేయలేదు. జస్ట్ మేము ఎంత రోధిస్తున్నాం, ఎంత విన్నపిస్తున్నాం, మాకు ఒక కమిటీ వేయండి, మమ్మల్ని కొంచెం గుర్తించండి. బోనాలు తెచ్చేది మీ అందరికీ తెలుసండి. నేను గత 30 సంవత్సరాల పైన 34 సంవత్సరాలు కావస్తుంది. మహంకాళి అమ్మ గుమ్మానికి నన్ను కట్టారు నా తల్లిదండ్రులు అన్నట్టుగా. ఎంత మంది రాజకీయ నాయకుల్ని నిన్న పేపర్ కటింగ్స్ తో సహా పంపిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు గాని, రోషే గారు ఉన్నప్పుడు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, లాస్ట్ టైం మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, కానీ మేము ఇప్పుడున్న గవర్నమెంట్ తో సహా ఇప్పటి వరకు మేము ఎవరమైనా మారామా? చేస్తూనే ఉన్నాం. రాజ్యాలు చాలా మంది రాజ్యాలు నిలబడ్డాయి, కూలాయి, కానీ చాలా ఆవేదనకు గురి చేశారు. ఇంత సేవ చేస్తున్న మమ్మల్ని ఇప్పుడు ఎవరండి విఐపీలు వస్తారు, మేము అక్కడికి వెళ్ళేసరికి సీఎం గారు వస్తున్నారని మమ్మల్ని వద్దు ఇప్పుడు రావద్దన్నారు. వాళ్ళే 1 o'clock ఇచ్చారు. పొద్దున్న నుంచి ఒక్క పొద్దులు మేము ఓన్లీ నీరు మీద ఉంటామండి. అయితే శ్యామల గారు, అయితే జోగినీలను ప్రభుత్వం అవమానిస్తుంది అని ప్రధానంగా మీరు చెప్పడం చూస్తున్నాం. అయితే మరి దీనిపై ఏ విధంగా ముందుకెళ్తున్నారంటారు? ఇప్పుడు చాలా మీటింగ్లు పెడుతున్నారమ్మా. మీటింగ్లు పెట్టి అందరినీ పిలిపించినప్పుడు మీటింగ్ పెట్టకుండా ఓన్లీ శివశక్తులను పిలిపించి ఏదో జూజుబీగా మాకే కొట్లాటలు పెట్టినట్టు ఉంది ఇప్పుడు ఆ వ్యవహారం. ఎందుకంటే కొంతమందిని పంపిస్తాం, 5 పాసులు ఇస్తాం, 4 పాసులు ఇస్తాం అంటున్నారు. మేమందరం బ్లేమ్ అవుతున్నాము. మాకు ఇది చేస్తున్నారు, పోతున్నారు. కానీ మొత్తం యావత్ తెలంగాణలో బోనాల శివశక్తులు అమ్మా, బోనాల పండగ అంటేనే మేమే మా తోరణం లాంటి వాళ్ళం. గుమ్మానికి, ఇంటికి గుమ్మం ఎలా అలంకారప్రాయమో మేము రాష్ట్రానికి అలా ఒక అలంకారప్రాయంలాగా మేము 20-30 వేల ఖర్చు ప్రతి గుడికి. మేము 30,000 ఇప్పుడు బోనాల పండుగలో ఒక్కొక్కరు 50,000, 30,000, 20,000 తాతకి తగ్గట్టు ఖర్చు పెట్టుకుని వస్తాం. పూలదండలు కానీ, బోనాలకు అన్నం పెట్టేది కానీ, బౌన్సెస్ కానీ, ఇవన్నీ. ఎందుకంటే వేల జనం మా మీద ఇరగపడిపోతారని బౌన్సెస్ ని పెట్టుకొని మాకు ఇబ్బంది. ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేస్తుందా? బోనం పడిపోతే ఎంత అవమానం అని మేము ఎంత కష్టపడి బోనాన్ని, కల్చర్ ని ముందుకు తీసుకెళ్ళాలి.
బోనాల కల్చర్ రిప్రజెంటేటివ్స్. మేము బోనాల కల్చర్ ని ముందుకు తీసుకెళ్తేనే కదా ఈ ఉనికి తెలుస్తుంది. ఈ రోజు రాష్ట్రము గత ప్రభుత్వం పాలకులు మాకు రాష్ట్ర పండుగ చేశారు, అట్లీస్ట్ దాన్ని వీళ్ళు ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలి గాని అతపాతాళానికి తొక్కేస్తే ఎక్కడ పోతుంది, ఎక్కడ అవుతుంది? నాస్తికత్వం ఏర్పడుతుంది. బోనాల పండక్కి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారన్నారా కదా, మాకు ఎప్పుడైనా కనీసం ₹1 ఖర్చు పెట్టి మాకు పసుపు కుంకుమలైనా ఇచ్చారా? 500 మంది సాంస్కృతిక కార్యక్రమాలలో 500 మందిని ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఒక్క శివశక్తి ఒక్క జోగిని ఉందా అందులో? అంతా ఆంధ్రలో ఉన్న వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకి ఉద్యోగాలు పెట్టించారు. అయితే అమ్మవారికి బోనం సమర్పించలేకపోయారు కదా, కింద పడిపోయిన దృశ్యాలు కూడా మనం ఐన్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. అంటే మా వల్ల అవ్వలేదండి, కొంతమంది అక్కడే. అయితే మళ్ళీ సమర్పించే అవకాశం ఏమైనా ఉందంటారా? మేము జోగు బోనాలని తీయాలనుకుంటున్నామండి, ఎందుకంటే మాకు మనసు ఒప్పట్లేదు. మేము ఎప్పుడో అమ్మవారికి, ఇప్పుడు మా మీద కోపం ఉంటే అమ్మనే తిట్టుకుంటాం మేము, ఎందుకంటే జోగినిలో మాకు ప్రత్యేక ఏమీ ఇది ఉండదండి. మాకేదో పిల్లలు వ్యామోహం గాని భర్తల వ్యామోహం అట్లా ఉండదు. మేము ఓన్లీ రాష్ట్రం బాగుండాలని బోనాలు చేస్తామండి. ఈ రోజు ఇంత ఖర్చు పెట్టుకుని రాష్ట్ర ప్రభువులు బాగుండాలి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పాలకులు అందరు బాగుంటే మమ్మల్ని అందరినీ బాగా కాపాడుకుంటారు, ప్రజలను బాగుంటారని చెప్పి మేము చేస్తామే గాని మాకు ఇందులో ఏ స్వార్థం ఉంటదండి? మేము ఇన్నేళ్లుగా బోనం చేస్తున్నాం, సరే 1-2 సంవత్సరాలు 35-34 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏ స్వలాభం ఉందండి మాకు? ఏ క్రైటీరియాలో మీద మీరు? అయితే బోనాల కమిటీలో కూడా జోగినీలను ప్రధానంగా తీసుకోలేదని మీరు ఆరోపిస్తున్నారు. మరి దీనికి బోనాల కమిటీలనే కాదండి, కమిటీయే లేదు. ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి ధార్మిక పరిషత్ లో మేము కమిటీ వేస్తామన్నారు. తీసుకువెళ్లే ఆలోచన ఉందంటారా ఈ విషయంపై? ప్రభుత్వం దృష్టికి లేదనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ప్రభుత్వం చెవున ఎక్కలేదా, నిమ్మకు నీరెత్తనట్టు ఉందని మీకు అనిపించట్లేదా? ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చి స్పందించారా దీని మీద? ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మీరే చెప్పండి, మీరే అడగండి. వాళ్ళు మీరు 4th ఫేజ్, మా పబ్లిక్ బిహాఫ్ మీరు 4th ఫేజ్ గా ఉంటారు కాబట్టి మీరే ప్రభువులను అడగండి, ఎందుకు ఇలాంటి అవమానం చేశారు శివశక్తులకి, ఎందుకు ఇలాంటి ఏర్పాట్లు సరిగ్గా చేయలేవు? 20 కిలోలు 15 కిలోల బరువులు ఎత్తుకొని పిచ్చోళ్ళలాగా అక్కడ చేస్తుంటే ఎంత అవమానమా అమ్మా బోనాలని? అయితే శ్యామల గారు, విఐపి దర్శనానికి ప్రధానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు, నార్మల్ క్యూలలో ఉండే భక్తులకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు, ముందు కూడా కదలనే పరిస్థితి ఉంది అంటూ సామాన్య ప్రజలు కూడా చెప్పి ఉన్నారు. అది ఎంతవరకు నిజమంటారు? 100%. మీరే విజువల్స్ చూస్తున్నారు కదా, మీరే బోనాల వీడియోస్ బైట్స్ ఉంటాయి కదా మీ దగ్గర, సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకోండి. ఒక్కొక్కరిని ఏ విధంగా నార్మల్ భక్తులను ఇబ్బంది పెడుతున్నారో, పోలీసుల జుల్లుం ఎలా ఉంటుందో. ఇదివరకు బలకంపేటలో ఎల్లమ్మ బోనాల ముందు ఎల్లమ్మ రథం ఊరేగింపు వస్తుంది, ఎల్లమ్మ కళ్యాణం నెక్స్ట్ డే రోజు రథం వస్తుంది. ఆ రథం ముందు ఓన్లీ జోగోళ్ళు శివశక్తులు నృత్యం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి పక్కకు జరిగే వాళ్ళం మేము. ఒక 2 నిమిషాలు అమ్మ ముందు తన్మయత్వంతో ఆడి పక్కకి జరిగేస్తే రథం తీసుకెళ్లేవారు భక్తులు. ఇప్పుడు పోలీసు వాళ్ళు తప్ప నార్మల్ పబ్లిక్ కనబడుతున్నారు. ఒక్కసారి వీడియో ఫుటేజ్లు చూసుకోండి. ఎల్లమ్మ కళ్యాణం రథం ఊరేగింపు రోజు రథం ని ఎవరు పట్టుకున్నారు? పోలీసు వాళ్ళు బూట్లు వేసుకొని ఒక్క నిమిషం అండి, రథం పట్టుకొని బూట్లు వేసుకొని షూస్ వేసుకొని రథం లాగుతారా అండి? ఇదా మీరు సంస్కృతికి చూపించాలనుకుంటున్నారు? భావి తరాలకి, భావి పౌరులందరికీ తెలంగాణ కల్చర్ ని చూపించే విధానం ఇదా మీరు చూపించాలనుకుంటున్నారా ప్రభుత్వం? ఓకే, అయితే చాలా ఏర్పాట్లు కూడా చేశాము. 2500 మంది వరకు కూడా పోలీసులు గస్తీ కాస్తున్నారు, ఏర్పాట్లు కూడా భద్రతా వలయంలో ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నమాట. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీరు కోరుకుంటున్నారు? మేము శివశక్తులకు ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి కమిటీ వేసేసి ఒక కమిషన్ వేయండి, వాళ్ళకి బోనాలలో అవగాహన ఉన్న వాళ్ళ ఆఫీసర్స్ వేయండి, అవగాహన లేని వాళ్ళనే కాదు, లోకల్ ఎయిర్స్ ఎవరైతే ఉంటారో ఎవరెవరికో పాసులు ఇచ్చి ఆల్ ఎక్సెస్ పాసులు ఇస్తారు, ప్రభుత్వాలలో ఉన్న వాళ్లకో వేరే వాళ్లకో ఇస్తారు, కానీ లోకల్ ఎయిర్స్ ఉంటారు, అక్కడ అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు, వాలంటీర్ గా చాలా మంది చేసే వాళ్ళు ఉంటారు. వాలంటీర్ పాసులు అవగాహన ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఎక్కడి నుంచో వచ్చి వాలంటీర్ చేస్తామని 10 నిమిషాలు ఉండి వాళ్ళని లోపలికి పిలుచుకొని అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతారు. ఏంటండి ఇది? షూస్ వేసుకొని గర్భగుడిలోకి వెళ్తారా అండి? చెప్పులు వేసుకొని గర్భగుడిలోకి వెళ్తారా? ఒక్కసారి సీసీ ఫుటేజ్ తెప్పించుకోండి. మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం రాజకీయం ఏంటిది అసలు?
ఇది చాలా తప్పండి. ఇది జోగినీలను ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం మంచిది కాదు. గత ప్రభుత్వాలు కూడా చాలా ప్రభుత్వాలు నిలబడ్డాయి, చాలా ప్రభుత్వాలు కూలాయి. కానీ జోగినీలను ఎప్పుడు రాష్ట్ర జోగినీలము గాని, ఆది గురువులను గాని, పీఠాధిపతులను గాని హింసించే ప్రభుత్వాలు ఎప్పటికీ బాగుపడేయండి. ఓకే, రైట్ శ్యామల జోగిని గారు, థ్యాంక్ యూ అండి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు.